చాలా భాషల్లో లేని తెలుగు భాషలో ఉన్న ఒక వైశిష్ట్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తెలుగులో మేము, మనము అని రెండు మాటలు ఉన్నాయి. మేము అన్నప్పుడు మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళను క్రియాపదం నుంచి బయట ఉంచుతున్నారు. మేము వెళ్తున్నాము అన్నారనుకోండి, మీరు మీ తక్కిమా బృందం వెళ్తున్నారు తప్ప మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు రావట్లేదని అర్థం. అదే మనం వెళ్తున్నాము అన్నాం అనుకోండి, మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మీతో పాటు వస్తున్నారు అని అర్థం కదా. మేము, మనము అని రెండు విభిన్నమైన మాటలు ఉండడం అనే ఈ వైశిష్ట్యాన్ని క్లూజివిటీ అంటారు. తెలుగులో ఈ క్లూజివిటీ ఉన్నది. అదే మిగతా చాలా భాషల్లో ఈ క్లూజివిటీ లేదు. ఉదాహరణకి ఇంగ్లీషే తీసుకుందాం. ఇంగ్లీష్లో వి ఆర్ గోయింగ్ అన్నారనుకోండి, ఈ వీలో ఎదుటివాడు వస్తున్నారా రావట్లేదా మీతో అనే విషయం ఖచ్చితంగా తెలియడం లేదు. అట్లాగే సంస్కృతంలో వయం గచ్చామహ అన్నారనుకోండి, వయం గచ్చామహ ఇంగ్లీష్లో వీలా అనే వయం ఎదుటివాడు పెట్టబిడ సర్దుకోవాలా లేదా అనేది ఖచ్చితంగా చెప్పడం లేదు. అట్లాగే హిందీలో కూడా తీసుకున్నా అంతే. హమ్ జా రహే హై అన్నారనుకోండి, ఈ హమ్లో ఎదుటివాడు మీతో వస్తున్నాడా రావట్లేదా అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. ఈ మనం, మేము అన్నదానికి అర్థం ఈ మూడు భాషలు వేరే రకంగా ఈ అర్థాన్ని వేరే రకంగా తెలియజేయాల్సి వస్తుంది. తెలుగులో అలా కాక మేము, మనము అని రెండు విభిన్నమైన మాటలు ఉన్నాయి. ఉదాహరణ, ఇప్పుడు పైన చెప్పిన మూడు భాషలు సంస్కృత ఆధారిత భాషలు. ప్రాకృత ఆధారిత భాషలో ఎలా ఉంటుందేమో తెలుగు కూడా ప్రాకృత ఆధారిత భాషే. మిగతా వాటిలో ఉంటుంది అనుకుంటున్నారేమో. కన్నడ ఉదాహరణ తీసుకుందాం. కన్నడలో ನಾವು ಹೋಗ್ತಾ ఇదివి అన్నాం. ನಾವು కూడా మిగతా ఈ సంస్కృత ఆధారిత భాషల్లాగా ఈ ನಾವು వి తెలియదు ఎదుటివాళ్ళు మీతో వస్తున్నారా రావట్లేదా అని. ఇంకొక మాట కూడా లేదు. మేము, మనము అనే ఇలా భిన్న పదాలు లేవు కన్నడంలో కూడాను. సో చాలా భాషల్లో ఈ క్లూజివిటీ అన్న ఈ వైశిష్ట్యత ఉండదు, మన తెలుగులో ఉంది. మిగతా ప్రాకృత ఆధారిత భాషలైన మలయాళం, తమిళంలో ఉన్నాయి అని నేను విన్నాను. కానీ ఈ భాషల మీద నాకు పెద్ద అవగాహన లేక వాటిని వదిలేస్తున్నాను. ఏమన్నా మన తెలుగు బంగారం కదండి.